ఒకప్పుడు ఇద్దరు పిల్లలు చాలు అని దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అని ఎందుకు ప్రకటిస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు గత 30 ఏళ్లలో 3 నుంచి 1.5కి అంటే సగానికి సగం పడిపోవడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జనాభా సమతుల్యత కోసం కనీసం 2.1% అవసరం ఉంది. అంటే మన రాష్ట్రం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోంది. 2040 తర్వాత పనిచేసే యువశక్తి తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు జనాభా పెంపుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయల ప్రోత్సాహకం, 4వ బిడ్డకు 40,000 రూపాయల నగదు సహాయం ప్రకటించారు. పిల్లల సంరక్షణకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించనుంది. ఇందులో భాగంగా 3వ బిడ్డకు 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయల పోషకాహార భత్యం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ఉద్యోగుల కోసం 12 నెలల ప్రసూతి సెలవులతో పాటు 2 నెలల పితృత్వ సెలవులు కూడా ప్రతిపాదిస్తున్నారు. అంతేకాకుండా సంతానం లేక బాధపడే దంపతుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ మోడ్లో ఉచిత ఐవీఎఫ్ సేవలను అందించేందుకు మెటర్నిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం జనాభా పెంపు కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు ఆర్థిక సమతుల్యత కోసం సీఎం చంద్రబాబు రూపొందించిన ఒక మంచి ఆలోచన.